Hello viewers. Welcome to my channel. బాలకృష్ణ తాజాగా హిందూపురం సభలో మాట్లాడిన మాటలు చాలామందికి హర్టింగ్ అనిపించాయి. అయితే ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఇతరులను కించపరిచారని ఓ వర్గం ప్రేక్షకులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇంతకీ బాలకృష్ణ మాట్లాడిన ఆ మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణము ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు. నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడంతో హిందూపురం ప్రజలు ఆయనకి పౌర సన్మానం చేశారు. ఇందులో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు. నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. రాజకీయాలు అందరికీ సాధ్యం కావు. రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది నటులు రాజకీయాల్లో నామరూపాలు లేకుండా పోయారు. ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. సమాజానికి సేవ చేయాలి అనే బాధ్యతతో ఇక్కడికి వచ్చాను. అందరికీ ఇది సాధ్యం కాదు. అలాగే ఇండస్ట్రీలో 50 ఏళ్లు హీరోగా ఉన్న ఏకైక హీరోని నేనే. నాలా ఎవరూ లేరు. చాలామంది మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు అంటూ బాలకృష్ణ గారు మాట్లాడారు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణము. అయితే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలన్నీ బాగానే కనిపిస్తున్నాయి. అదేంటంటే కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాల్లేకుండా పోయారు అని చిరంజీవి గురించి మెగా ఫ్యాన్స్ చిన్నబుచ్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి వచ్చారు. ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ రాజకీయాలు చేతకాక మళ్లీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి పార్టీని విలీనం చేశారు. కాబట్టి బాలకృష్ణ చిరంజీవిపై పరోక్ష కామెంట్లు చేశారు అని కొందరు బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు. అయితే బాలకృష్ణ కేవలం చిరంజీవిని అనలేదు. ఎంతోమంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చే సక్సెస్ కాలేదు. వారందరినీ అనుకోవచ్చు కదా. కేవలం చిరంజీవిని మాత్రమే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు.